చూడండి ఒక్కొక్క ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 ఇట్లా మనకు ప్రతి దానిలో ప్రతి బ్రాంచ్కి అట్లే ఉన్నాయండి. చాలా హెల్దీగా వస్తున్నాయి. ఈ మొక్క చాలా బాగా అనిపించింది నాకైతే. ఇట్లాంటి మొగ్గలు ఉంచుకుని ఇట్లా మొక్క ఉంచుకుని పెంచుకున్నాం అనుకోండి, మనం చాలా బాగా మనం ప్రూన్ చేసిన తర్వాత ఇక్కడ మొగ్గలు చూడండి ఒకసారి ఎన్నెన్ని మొగ్గలు ఉన్నాయి మన మల్లె చెట్టుకు. ఎండాకాలం చాలా పూలు వస్తాయండి మల్లె చెట్టు. మీరు కూడా ఇట్లనే పెంచుకోండి. ఇట్లాంటి చెట్లు మంచివి దొరికినాయి అనుకోండి, ఒక్కొక్క దానికి 5 మొగ్గలు వస్తాయి చూడండి. ఒకసారి చూడండి మనం మల్లె చెట్టుకు మనం ప్రూన్ చేసిన తర్వాత ఎన్నెన్ని మొగ్గలు వస్తున్నాయండి. ఈ చెట్టు చాలా బాగుందండి. ఈ చెట్టు నేను మీకు మళ్ళీ చూపిస్తా చూడండి. ఒక్కొక్క చిగురుకు ఒక్కొక్క 10 మొగ్గలు వచ్చినాయి చూడండి. ఇక్కడ చూడండి 7 మొగ్గలు వచ్చినాయి, ఇక్కడ 4 వచ్చినాయి. ఇంకా వేరే కాడ చూపిస్తా. ఇక్కడ చూడండి ఇక్కడ 4 వచ్చినాయి, ప్లస్ ఇక్కడ 6 వచ్చినాయి, ఇక్కడ కూడా 6 వచ్చినాయి చూడండి. ఇట్లా గుత్తులుగా మనకు మొగ్గలు రావడం వల్ల మంచి, అంటే మనకి ఇటువంటి మొక్కలు